ఎలా ఉన్నారు? స్టే హోమ్, స్టే సేఫ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇన్సూరెన్స్. మనీ సేవింగ్ టిప్స్లోని ఇన్సూరెన్స్ అనేది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అలాగే అయితే మనీ సేవింగ్ టిప్స్లో ఇన్సూరెన్స్ అనేది ఎందుకు యాడ్ చేయడం జరిగిందంటే, యాక్చువల్గా ఇన్సూరెన్స్ అనేది నా పార్ట్ ఆఫ్ వ్యూలో అయితే సేవింగ్ అనేది కాదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఎవ్రీబడి. ఓకే. ఎందుకు ఈ మాట అన్నానంటే, అమెరికా లాంటి దేశాల్లో అయితే 100% ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. అదే మన ఇండియాలో అయితే ఓన్లీ 10 to 15% పీపుల్ మాత్రమే ఇన్సూరెన్స్ అనేది చేయించుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి అవగాహన అనేది లేకపోవడం ఇన్సూరెన్స్ మీద. కాబట్టి ఇప్పుడు కరోనా లాంటి పాండమిక్లో చూడండి, చాలామంది ఎక్స్పైర్ అయిపోతున్నారు. సో అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే పర్వాలేదు, కానీ లోవర్ క్లాస్, మిడిల్ లోవర్ క్లాస్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సఫర్ అవుతుంది. అయితే ఈ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే. మనం ఒక పాలసీ అనేది కట్టడం జరుగుతుంది. సో ఏదో ఒక టర్మ్ పాలసీ అవ్వచ్చు, రకరకాల పాలసీస్ ఉన్నాయి. మనం పాలసీలు అనేవి కడతాం. ఒక 10 years కానీ లేదా 15 years కానీ కడతాం. తర్వాత ఈ 10 to 15 years లోపల మనకి కనుక ఏదైనా జరగకూడదు జరిగితే మనం ఎంత అమౌంట్ క్లెయిమ్ చేసామో, ఎంత అమౌంట్కి మనం ఇన్సూరెన్స్ చేస్తున్నామో ఆ అమౌంట్కి వాళ్ళే మనకి పే చేయడం అనేది జరుగుతుంది. టోటల్ అమౌంట్ అనేది పే చేస్తారు. మనం సగం కట్టి మనకి ఏదైనా జరగకూడదు జరిగినా సరే టోటల్ అమౌంట్ అనేది మనం నామినీగా ఎవరిని పెట్టామో వాళ్ళకి అనేది ఆ అమౌంట్ పే చేస్తారు. ఓకే. సెకండ్ థింగ్ ఈజ్, ఆఫ్టర్ 10 to 15 years అయ్యాక మనకి ఏ ప్రాబ్లం రాలేదు, హ్యాపీగా ఉండాలి కూడా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ 10 to 15 years మనం ఎంత అయితే కట్టామో అది ప్లస్ బోనస్ అమౌంట్ కూడా రెండు కలిపి పే చేయడం అనేది జరుగుతుంది. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సూరెన్స్. అండ్ ఈ ఇన్సూరెన్స్లోని 4 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. దేర్ ఆర్ 4 types ఆఫ్ ఇన్సూరెన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఓకే. మన లైఫ్కి సెక్యూరిటీ అనేది మనమే ఏర్పాటు చేసుకోవడం, అలాగే మనం నమ్ముకొని ఉన్న మన కుటుంబానికి కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయడం. ఇప్పుడు మనం సినిమాకి వెళ్తున్నప్పుడు 2.5 గంటలు సినిమా చూసి బయటకు వచ్చి మన బండి సేఫ్గా ఉండాలని చెప్పి 20 రూపాయలు ఇచ్చి పార్క్ చేయిస్తాం, అవునా కాదా? అంటే 2.5 hours సినిమాకే మనం 20 రూపాయలు పెట్టి బండిని అంత జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నప్పుడు మనల్ని నమ్ముకొని ఉన్న మన కుటుంబానికి మనం ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి ఆలోచించండి. అలాగే కారు అయినా సరే, ఇప్పుడు కారులో సినిమాకి వెళ్ళారనుకోండి, ఒక ఫ్యామిలీ అంతా కలిపి 50 రూపాయలు పార్కింగ్కి ఇచ్చి శుభ్రంగా 2.5 hours పార్క్ చేయిస్తాం. మనం బయటకు వచ్చే వరకు కూడా కారు సేఫ్టీగా ఉండాలి. మరి బైక్, కార్కే మనం అంత విలువిస్తే మనం నమ్ముకొని ఉన్న మన కుటుంబానికి మనం ఎలాంటి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. కాబట్టి అందరూ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనది. హెల్త్ ఇన్సూరెన్స్లో ఏంటంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. వన్ ఈజ్ ఇండివిజువల్, 2 ఫ్యామిలీ. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మనకి 40 years దాటంగానే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత హెల్తీగా ఉన్నా సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అది మీ అందరికీ తెలిసిన విషయం. అలాంటప్పుడు మనకి ఏదైనా జరగకూడదు జరిగితే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినా, అలాగే హాస్పిటల్లో ఒక రోజు కన్నా ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చినా, అలాగే ఆ ట్రీట్మెంట్కి కూడా ఎక్స్పెన్సెస్ మన ఎక్కువ అమౌంట్ అవ్వచ్చు. ఆ అమౌంట్ మన దగ్గర సడన్గా మనీ అనేది ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే ఆ హాస్పిటల్కి పే చేసుకుంటారు. ఓకే. ఇది ఫ్యామిలీ ఇన్సూరెన్స్, అది ఇండివిజువల్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ అని 2 ఉంటాయని చెప్పాను కదా. నా సలహా ఏంటంటే ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా చాలా బెటర్. ఎందుకనంటే ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఒక ఫ్యామిలీలో 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో మొత్తం అందరికీ కూడా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఓకే. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి. నెక్స్ట్ వెహికల్ ఇన్సూరెన్స్. మీ అందరికీ తెలిసిందే, మనం బైక్ అంటే ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్ చేయిస్తాం. ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ అడుగుతాడు, వేర్ ఈజ్ యువర్ ఇన్సూరెన్స్ ఉందా నీ బండికి అని. లారీ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ఏదైనా సరే అవ్వచ్చు. వెహికల్ ఇన్సూరెన్స్ గురించి మీకు బాగా తెలిసిందే. అయితే వెహికల్ ఇన్సూరెన్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఇది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్, సెకండ్ వన్ ఇది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కాంప్రహెన్సివ్ అంటే మనం యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా అనుకోకూడదు జరిగినా సరే మనకి వెహికల్ స్టోల్ అయినా ఏదైనా సరే మనం కోసం మనం చేయించుకుంటాం. థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ అంటే
మనం యాక్సిడెంట్ చేసినప్పుడు అవతల బండికి కూడా మనం ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాటి ద్వారా మనం వాటి బైక్ని కానీ కార్ని కానీ సంథింగ్ ఏదైనా సరే రిపేర్ చేయించవచ్చు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఓకే, వెహికల్ ఇన్సూరెన్స్లో 2 రకాలు ఉన్నాయి. జాగ్రత్తగా తెలుసుకోండి, అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఫోర్త్ వన్ ఈజ్ హౌస్ ఇన్సూరెన్స్. ఇది మన భారతదేశంలో కన్నా అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కడైతే ఎక్కువగా వాడతారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ తీసుకోండి. జపాన్లో ఎర్త్క్వేక్స్ ఎక్కువగా ఉంటాయి, సునామీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు కంపల్సరీగా హౌస్ ఇన్సూరెన్స్ అనేది చేస్తారు. అలాగే మన ఇండియాలో కూడా హౌస్ ఇన్సూరెన్స్ అనేది ఉన్నది ఫ్రెండ్స్. మనం సొంత ఇల్లు అనేది కొనడం ఎంత ముఖ్యం అనుకుంటామో మన ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇవాళ రేపు అందరూ కూడా అపార్ట్మెంట్ అంటున్నారు, విల్లాస్ అంటున్నారు. సో మనకి ఎప్పుడైనా సరే భవిష్యత్తులోని షార్ట్ సర్క్యూట్ జరిగిన మన హౌస్కి, అలాగే మన ఇంట్లో ఫర్నిచర్ కానీ ఏదైనా దొంగిలించబడినా, అలాగే ఏదైనా డ్యామేజ్ జరిగిన హౌస్కి ఇమీడియట్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ అమౌంట్ అనేది పే చేస్తారు. హౌస్ ఇన్సూరెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ఈ 4 రకాల ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ముఖ్యమైనవి. ఇది కాకుండా మీకు తెలుసో లేదో సినిమా యాక్టర్స్ కూడా, ఈ స్పోర్ట్స్ స్టార్స్ కూడా ఈ మధ్య ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. వాళ్ళ శరీరంలో భాగాలకు కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. అందులోని ముఖ్యంగా కీర్తిశేషులు, మహానుభావుడు, గాన గంధర్వుడు అయిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన చనిపోకముందే ఆయన స్టోన్కి కూడా ఇన్సూరెన్స్ అనేది చేయించుకున్నారు, తెలుసా? అలాగే కొంతమంది స్పోర్ట్స్ ప్లేయర్స్ కూడా వాళ్ళ శరీరంలో పార్ట్లకు కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది చేయించుకున్నారు. చూసారా, అంత పెద్ద స్టార్సే ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారంటే మనలాంటి కామన్ మ్యాన్ కంపల్సరీగా చేయించుకోవాలి. ఓకే, ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ పవన్ కుమార్ కొడుకుల్లా.